ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ కొరియా పర్యటనకు వెళ్లారు. అక్కడ ఆయన ఏం తీసుకొచ్చారు, ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులను ఆంధ్రప్రదేశ్కి ఆహ్వానిస్తున్నారో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ 6 రోజుల కొరియా పర్యటనను విజయవంతంగా ముగించి తిరిగి వచ్చారు. ఈ పర్యటనలో ఎల్జీ, హ్యుందాయ్, శాంసంగ్ వంటి దిగ్గజ కంపెనీలతో పాటు 50కి పైగా కార్పొరేట్ ప్రతినిధులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించడం జరిగింది. కొరియా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు లోకేష్ బృందానికి విశేష గౌరవం ఇచ్చారని, ఆయన వేగాన్ని చూసి పల్లీ మంత్రి అని సంబోధించారని సమాచారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, మౌలిక సదుపాయాలు, ప్రోత్సాహకాలపై ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అక్కడి పెట్టుబడిదారులను విపరీతంగా ఆకట్టుకుంది. మరీ ముఖ్యంగా హిందీ, ఇంగ్లీష్ భాషలపై వేగంగా పట్టు సాధించటం, వేగవంతమైన నిర్ణయాలు, రాష్ట్రంపై అవగాహన వంటి లక్షణాలు పెట్టుబడుల సాధనలో ఆయనకు బలంగా మారుతున్నాయి. ఇది వారసత్వం నుంచి స్వయం కృషి వరకు ఎదిగిన లోకేష్గా అందరూ భావిస్తున్నారు. రాజకీయాల్లో వారసత్వం ఒక ప్రవేశ ద్వారం మాత్రమేనని, విజయానికి మాత్రం స్వయం కృషి చాలా అవసరమని లోకేష్ ఒక ఉదాహరణగా నిలిచిపోయారు. తొలి దశలో తీవ్ర ట్రోలింగ్, విమర్శలు ఎదుర్కొన్న ఆయన కాలక్రమంలో మాట్లాడే శైలి, బాడీ లాంగ్వేజ్, పరిపాలనా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. పప్పు అని ఎద్దేవా చేసిన ప్రత్యర్థులకే తాను నిప్పు అని నిరూపించుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజలకు దగ్గరై పార్టీ క్యాడర్లో భవిష్యత్ నాయకుడిగా నమ్మకం పెంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్కు వచ్చిన పెట్టుబడి ప్రతిపాదనలో సుమారు 25% రాష్ట్రానికే రావడం ఆయన చొరవను చూపిస్తుంది. ఆర్సెల్లర్ మిత్తల్, నిప్పల్ స్టీల్ ప్లాంట్, గూగుల్ డేటా సెంటర్ వంటి మెగా ప్రాజెక్టుల సాధనలో ఆయన కీలక పాత్ర పోషించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ అనుమతులను త్వరగా పొందడం కూడా ఆయన శైలే. పెట్టుబడిదారులతో నేరుగా చర్చించడం ద్వారా ఏపీని పెట్టుబడులకు అనుకూలమైన గమ్యస్థాన రాష్ట్రంగా ప్రాజెక్ట్ చేస్తున్నారు నారా లోకేష్. ఇక జాతీయ వేదికలపై కూడా నారా లోకేష్ గుర్తింపు అసామాన్యం. రిపబ్లిక్ సమ్మిట్, ఇండియన్ ఎక్స్ప్రెస్ కాంక్లేవ్ వంటి జాతీయ వేదికలపై లోకేష్ ప్రదర్శన విశేష ప్రశంసలను అందుకుంటుంది. అర్నబ్ గోస్వామి వంటి అగ్రెసివ్ జర్నలిస్టుల ప్రశ్నలకు కూడా ధైర్యంగా డేటాతో సమాధానాలు ఇవ్వడం జరిగింది. ప్రాంతీయ పార్టీల గురించి, తమిళనాడులో పెట్టుబడులు పెరిగిన డిఎంకే ఎన్నికల్లో ఓడిపోయిందన్న వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చాంశనీయంగా మారాయి. అంతర్జాతీయ దృష్టికోణం కూడా ఇప్పుడు లోకేష్ పర్యటనలపై ఉంటుంది. సింగపూర్, రష్యా, కొరియా పర్యటనలో ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వేదికపై పరిచయం చేసే విధంగా ఉన్నాయి. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనామిక్ ఫోరంలో లోకేష్ ఏం చెప్పారంటే, ఏపీని మీ లాంచ్ ప్యాడ్గా వాడుకోండి అని రష్యన్ పెట్టుబడిదారులను ఆహ్వానించడం జరిగింది. ప్రపంచం అనిశ్చిత సమయంలో భారత్, రష్యా స్నేహం బలంగా ఉందని చెప్పడం ద్వారా రాష్ట్ర మంత్రిగా మాత్రమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ అంశాలపై అవగాహన ఉన్న నేతగా తన పరిణితిని ప్రదర్శించారు లోకేష్. ఇక ఆయన రాజకీయ ప్రత్యర్థి జగన్తో కూడా లోకేష్కి ఎంతో తేడా ఉంది. రాబోయే కాలంలో నారా లోకేష్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రధాన ప్రత్యర్థులుగా నిలుస్తారనేటువంటి అభిప్రాయం ముఖ్యంగా బలపడుతుంది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెట్టుబడుల సాధన, అంతర్జాతీయ పర్యటనలు, మీడియా ఇంటరాక్షన్లలో పెద్దగా కనిపించలేదన్న విమర్శలు ఉండగా, లోకేష్ మాత్రం పెట్టుబడులు, విద్య, ఐటీ, అంతర్జాతీయ సంబంధాలపై చురుకుగా వ్యవహరించడం గమనించాలి. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, సోషల్ మీడియాను సమస్యల పరిష్కారానికి ఉపయోగించడం, యువతతో మమేకం కావడం వంటి అంశాలు ఆయనకు అదనంగా బలం కలిగిస్తున్నాయి. లోకేష్లో మనం చూసుకుంటే క్లాస్, మాస్ కలయిక ఉంది అని చెప్తున్నారు. జగన్ను మాస్ లీడర్గా భావిస్తే లోకేష్ క్లాస్ అండ్ మాస్ రెండింటినీ కలిపిన నాయకుడిగా ఎదుగుతున్నారు అనేటువంటి అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతుంది. చంద్రబాబు నాయుడు కుమారుడుగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటూ జాతీయ స్థాయిలో, అదేవిధంగా ప్రపంచ స్థాయిలో దక్షిణాది నుంచి ప్రభావం చూపగలిగిన నాయకుడిగా లోకేష్ క్రమంగా ప్రొజెక్ట్ అవుతున్నారు అనేటువంటి భావన ఇప్పుడు దేశ, ప్రపంచ రాజకీయాల్లో ఉంది. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నిజంగానే లోకేష్ అందరూ భావిస్తున్నట్టుగానే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లీడర్గా మారే అవకాశం ఉందా?
మీ అభిప్రాయాన్ని మర్చిపోకుండా కామెంట్ చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. చిన్న సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా లైక్ చేయండి.